నమస్తే. ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? అసలు మీకు రాజకీయ పరంగా ఆయన పరిపాలన ఎలా అనిపిస్తుంది? రాజకీయ పరంగా అక్కడ నుంచి తరిమితేనే ఉండనే పోతేనే ఇటు వచ్చాం. ఆ! బతుకు తెరువుకి ఏదో ఒకటి దోలాడుకుందామని దోలాడుకుంటున్నాం ఇక్కడ. ఓకే. సో, ఇప్పుడు ఆయన 100 రోజుల పరిపాలన జరిగిపోయింది కదా! 100 రోజుల పరిపాలనలో ఆయన చేసిన మార్పులు, చేర్పులు ఏంటి? అంటే ఇప్పటి వరకు 15,000 కోట్ల వరకు తీసుకొచ్చారు కదా అభివృద్ధికి. దాని గురించి మీరేమనుకుంటున్నారు? అసలేం చేసింది, మేము అక్కడ లేము కదా. ఆ! మమ్మల్ని ఎలక్షన్ రిజల్ట్స్ రోజే బయటికి పంపించారు. ఊళ్ళో ఉండకుండా తరివేసి ఇళ్ళ మీద ఎగబడి ఆగం చేస్తే ఇట్లా పారిపోయి వచ్చాం. ఓకే. అంటే ఎవరు ఏ ప్రభుత్వం మిమ్మల్ని అలా చేస్తుందంటారు? ఇప్పుడున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడున్న ప్రభుత్వం. అసలు జగన్ పరిపాలనతో ఇప్పుడు కంపేర్ చేస్తే ఇప్పుడున్న ప్రభుత్వానికి మీకు ఎలా అనిపిస్తుంది? అప్పుడున్న ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? అప్పుడున్న ప్రభుత్వమే బాగుంది మాకు. అన్ని సంక్షేమ పదాలు ఇంటికి వచ్చాయి. హ్మ్. ఇవాళ ఏముంది, ఏ పథకం లేదు. మీకు జగన్ పరిపాలనలో నచ్చిన అంశం ఏంటి అసలు? ప్రతి రేషన్ బియ్యం ఇంటికి వచ్చాయి. హ్మ్. పోతే పింఛన్లు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. హ్మ్. పోతే ప్రతి పథకం ఇంటి దగ్గరకు వచ్చి సచివాలయంకి వెళ్ళి ఏ పని కావాలన్నా అయ్యేది. ఇప్పుడు కావట్లా. అంటే లడ్డు వివాదం మీకు తెలిసే ఉంటది కదా! అది ఎంతలో దాంట్లో ఎన్ని నిజ నిజాలు ఉన్నాయనుకుంటున్నారు మీరు? లడ్డు వివాదం అనేది మాకు కూడా తెలియదు పూర్తి దాని గురించి. అంటే అసలు నిజమే అనుకుంటున్నారా? అది అది నిజం అంతా లేదు. ఫేక్ ఫేక్ సృష్టించింది. అంటే ఇన్ని రోజులు లేనిది ఇప్పుడే ఎందుకు సడన్ గా అని ఎన్ని రోజుల పరిపాలనలో ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఎందుకు ఇలా బయటకు వస్తుందని ఏమైనా అనిపించిందా? బయటకు వచ్చి ఉండకపోతే ఏం చేయాలి? హ్మ్. ఎలక్షన్ రిజల్ట్స్ రోజే ఇళ్ళ మీద పడి ఆగవాగం చేసి ఆడవాళ్ళు కొట్టడం, మగవాళ్ళని తరివేసి చాలా ఇబ్బందులు పడి బయటకు వచ్చి ఇంతవరకు వెళ్ళా ఊళ్ళో. హ్మ్. పవన్ కళ్యాణ్ పరిపాలన ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ ఏముంది, చంద్రబాబే కానీ. థ్యాంక్ యూ అండి.